హాయ్ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది వీరుల త్యాగఫలం మన దేశానికి స్వతంత్రం. అలాగే మనం కూడా మన భావితరాల భవిష్యత్తు కోసం మనం ముఖ్యంగా పాటించవలసిన నియమాలు 3. అందులో ఒకటి, మనకు అవకాశం ఉన్న మేరకు చెట్లను పెంచుదాం. 2, నీటిని వృధా చేయరాదు. 3, ఆహారాన్ని వృధా చేయరాదు. ప్రకృతి మనకు అందించిన సహజ వనరులను అలాగే మనం మన భవిష్యత్తు తరాల వారికి అందిద్దాం. ఇకపోతే మనమందరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనం. అనగా వివిధ మతాలు, జాతులు, కులాల సమ్మేళనం, మనమందరం కలిసి ఒకే దేశంలో ఉండడం మన దేశ గొప్పతనం. మన దేశాభివృద్ధిలో భాగంగా మనం చేతి కళలను, వృత్తి కళాకారులను ప్రోత్సహిస్తూ మన ఆచార సాంప్రదాయాలను గౌరవిద్దాం. జై జవాన్, జై కిసాన్. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.